గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇదంతా కూడా ప్రత్తిపాడు గ్రామం. ఈ బైపాస్ రోడ్డు ఇది. ఈ బైపాస్కి ఆనుకుని మనకి ఒక నిర్మాణం జరుగుతుంది. ఆంధ్ర భద్రాద్రి. ఇక్కడ చూడండి, వివేకానంద స్వామి బొమ్మ కూడా ఇక్కడ ఉంది. దాని ఎదురుకుండానే ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి అనేటువంటి ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. గౌరీశంకర్ గారు, దీనికోసం మాకు కొద్దిగా వివరించండి. ఈ ఆంధ్ర భద్రాద్రి కోసం. ఈ ఆంధ్ర భద్రాద్రి అని ఒక కాకినాడ వ్యవస్థాపకుడు నిర్మించాడు ఫస్ట్. దాని నిమిత్తంగా అందరూ డొనేషన్ వేసి చేస్తున్నారు. ఇది వివేకానంద బైపాస్లో వివేకానంద బొమ్మ దగ్గర వెలసి ఉన్నది. ఇక్కడ స్తూపం ఒకటి పెట్టారు. ఒకసారి ఆ స్తూపాన్ని చూపించండి. ఎలా చూపించండి? ఆ స్తూపం కొన్ని వేల రామకోట్లు గ్రంథాలు రచించి స్తూపం తయారు చేశారు. భద్రాచలంలో ఎలా ఉంటుందో అదే శ్రీరామదాసు నిర్మించిన స్తూపం ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రిలో చేశారు. ఆంధ్ర భద్రాద్రి అంటే ఈ ప్రత్తిపాడులో ఆంధ్ర భద్రాద్రి, రాజపల్లిలో ఆంధ్ర అరుణాచలం, అటు వెళ్తే కాకినాడ డిస్టిక్లోనే ఈ శంకవరం డిస్టిక్లోనే ఆంధ్ర శబరిమల. ఈ మూడు కలిసి ఆంధ్ర భద్రాద్రి అని పేరు వచ్చింది. ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి రాముడు కంపల్సరీగానే ఆంధ్ర భద్రాద్రిలో భద్రాచలంలో ఉన్న సీతారాములు లాగా ఉంటుంది, యాస్టీస్గా ఉంటుంది. ఇక్కడ కనిపించేది రాముడి విగ్రహం చేస్తారు. సేమ్ ఇలాగే ఇదే రాముడి విగ్రహం అక్కడ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. రాముడికి సీతారాముడు. రాబోయే కాలంలో ఇది ఒక పుణ్యక్షేత్రం కింద తయారవి ఇక్కడ ఎంతోమంది కళ్యాణాలు చేసుకుని మండపం కూడా తయారు చేశారు. ఇది ఒక పర్యాటన శాస్త్రం కింద అవుద్దని నేను ఆశిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్.